మూవీ ఎక్సలెంట్ అనిపించింది మనకి. అంటే పల్లెటూరు వాతావరణంలో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, ఓల్డ్ స్టైల్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ దాన్ని తీసుకెళ్లే విధానం బాగుంది. కంపల్సరీ వెళ్ళి చూడండి. విశ్వసేన్ కొత్తగా కనిపిస్తాడు మనకి. విశ్వసేన్ మనకు ఓచకోత. ఇంకా మనకి డైలాగ్ ఉంటుంది, టైగర్ అన్న డైలాగ్ ఉంటుంది, ఆ మీసం తిప్పుతాడు డైలాగ్తో, అది మాత్రం హైలైట్. దాంట్లో నేహా శెట్టి ఉంటుంది, ఆంజలి గారు ఉన్నారు. యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ అనిపించింది. మూవీ అయితే కంపల్సరీ వెళ్ళి చూడండి బ్రో. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ని కొంచెం అంటే మన ఓల్డ్ స్టైల్లో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ని దాన్ని తీసుకెళ్లే విధానం కొత్తగా చూపించారు. విజువల్ బాగా చూపించారు. కానీ నరకుడు మాత్రం బాగా ఫస్ట్ హాఫ్ మొత్తం నరకుడు మొత్తం. విశ్వసేన్ మొత్తం ఇంకా ఓచకోతే మనకి విశ్వసేన్ కొత్తగా కనిపిస్తాడు మనకి. మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది బ్రో. కంపల్సరీ వెళ్ళి చూడండి. సెకండ్ హాఫ్ అయితే మనకి సెంటిమెంట్ డైలాగ్స్తో ఉంటుంది. మూవీ అయితే కంపల్సరీ వెళ్ళి వాచ్ఫుల్ మూవీ, ఫ్యామిలీతో వెళ్ళి కంపల్సరీ వెళ్ళి చూడండి. మూవీ అయితే బాగుంది భయ్య. ఆయన ఒక మంచి సినిమా చూసిన, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. అంటే ఫస్ట్ హాఫ్ చూసినప్పుడేమో సినిమా బాగుంది అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ చూసిన తర్వాత సినిమా చాలా అంటే చాలా బాగుందన్న. నిజంగా విశ్వకన్న తన కెరీర్లో బెస్ట్ పని చేసింది ఏంటంటే ఈ సినిమా సైన్ చేయడం అన్న. నిజంగా ఈ సినిమాతో విశ్వకన్న రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అంటే విశ్వకన్న డైలాగ్ డెలివరీ కానీ, ఆ ఫైటింగ్స్ కానీ, ఆ చేసే రొమాన్స్ ఉంటుంది చూడండి స్టార్టింగ్లో మన అంజలి గారితో, అదంతా మొత్తం వేరే లెవెల్ అనిపిస్తుంది. తన ఫైటింగ్ సీన్ కానీ, యాక్షన్ నరకడం ఏందని అన్న, నువ్వు ఏమనుకుని నరుకుతున్నావు? మామూలు నరకలేదు భయ్య. నిజంగా నరకడం, ఆ ఫైటింగ్ సీక్వెన్స్కి పెద్ద ఫ్యాన్ అయిపోవచ్చు. అంత బాగా నరికాడు అనమాట సినిమాలో. చాలా అంటే చాలా బాగుంది అన్న సినిమా. ఎక్కడ బోర్ లేదు, లాగ్ లేదు, ఏం లేదు. నెక్స్ట్ మన బుజ్జి అన్న, మీ అందరు చెప్తున్నా, బుజ్జి అంటే కల్కిల బుజ్జి అనుకుంటారు. కల్కిల బుజ్జి కాదురా రే, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో బుజ్జి అన్న. నిజంగా అంటే బుజ్జి బుజ్జి అని ఎందుకన్నా అంటే రాధికని మర్చిపోతారు అన్న. మీరు అందరూ కుర్రోళ్ళందరూ రాధికని మర్చిపోతారు, అంతలా ఉంది. అంటే ప్రతి ఒక్కరికి అరే నాకు బుజ్జి లాంటి అమ్మాయి, బుజ్జి లాంటి పిల్లం కావాలని చెప్పి కోరుకుంటారు.